బెండకాయ పులుసును తయారు చేసుకోవడానికి ముందుగా తాలింపు దినుసులను ఫ్రై చేసుకుని, దానిలోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనికోసం ముందుగానే చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే బెండకాయని, ఒక టమాటాని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు, అలాగే టమాటా, కొద్దిగా కల్లుప్పు వేసుకుని మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గబెట్టండి. అలా మగ్గిన దాంట్లో మనం బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి దీనిలోనే పైన అలా పెట్టేవాళ్ళు చూస్తున్నారు కదా! కలపద్దండి. దీన్ని మూత పెట్టేయండి. బెల్లం అనేది కరిగి ముక్కలకి పడుతుంది. బెల్లం తీపి తక్కువ తినేవాళ్ళు బెల్లం తగ్గించుకోండి. చింతపండు రసాన్ని కొద్దిగా ఎక్కువ వేసుకోండి. చూసారు కదా! తర్వాత చింతపండు రసాన్ని వేసుకుని దీనిలోనే నేను కొంచెం నార్మల్ వాటర్ అనేవి యాడ్ చేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఉప్పు, మళ్ళీ సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోండి. మనకి పసుపు, కారం వేసిన తర్వాత కలర్ అనేది ఎంత చేంజ్ అవుతుందో చూసారు కదా! ఎంత బాగుందో. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. అంతే, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది.